ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ యుద్ధం జరిగినా స్టాక్ మార్కెట్ అతలాకుతలం అవుతుంది. బంగారం రేటు అప్ అండ్ డౌన్ అవుతుంది. కానీ ఎప్పుడు స్టేబుల్గా ఉండేది ఒకే ఒకటి రియల్ ఎస్టేట్. మార్కెట్లో ఇబ్బందులు వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు అన్ని కూడా అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ ఎందుకంటే అప్పుడు వాళ్ళకి కావాల్సింది సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది, సేఫ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ మనం డబ్బులు పెడితే మనకు జాగ్రత్తగా ఉంటుందని జనాలు అందరు నమ్ముతున్నారో అదే రియల్ ఎస్టేట్. మీరు చరిత్ర మొత్తం తిరిగి చూసుకోండి. చరిత్రలో కూడా ఎప్పుడెప్పుడైతే క్రైసిస్ వచ్చినాయో, ఎప్పుడెప్పుడైతే యుద్ధాలు జరిగినాయో ఆ తర్వాత రియల్ ఎస్టేట్ మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఈ టైంలో ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ 10 years లో అద్భుతమైన రిటర్న్ తీసుకోబోతున్నారు. అండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది, మార్కెట్ స్లోగా ఉంది అని ఎవరైతే వింటున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు ఒక అలర్ట్గా లాగా ఒక చిన్న మెసేజ్ చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా సరే మీరు వీలైనంత ఫాస్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కూడా మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోతే రాసి పెట్టుకోండి నా మాట. నెక్స్ట్ 10 years తర్వాత ఆ రోజు తక్కువలో ఉన్నప్పుడు నేను ఒక ప్రాపర్టీ కొనలేకపోయినా అని రిగ్రెట్లు ఉండే లిస్ట్లో ఖచ్చితంగా మీరు ఉంటారు. ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో, ఎవరైతే రిస్క్ చేసి, ఎవరైతే ఉన్న డబ్బులలో బెస్ట్ లొకేషన్లో ఒక బెస్ట్ ప్రాపర్టీ కొంటారో నెక్స్ట్ 10 yearsలో మాత్రం ఒక మంచి ప్రాపర్టీ కొని మంచి పని చేసినా అని ఆ ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ లైఫ్ టైం ఉంటుంది. అది మాత్రం నేను చెప్పగలుగుతా.